ఆ? ఈ మిథ్యాభావాలు ధనం ఏదో సుఖం ఇస్తుందని, పవర్ ఏదో సుఖం ఇస్తుందని, ఇవేవి సుఖం ఇవ్వవు. అది తెలుసుకోవడానికి కొంతమందికి చాలా టైం పట్టేస్తుంది. వాటి వెనకే పడ్డానికి కారణం ఏంటి? వాటిలో నేను ఎంతో సుఖపడతాను అనుకుంటారు. బాడీ నేను అన్న ఐడెంటిఫికేషన్ లో అక్కడ మనస్సు ఎప్పుడూ ఆందోళనగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అశాశ్వతం అంటే మన గోలే రాంగ్. మన అశాశ్వతమైన దాంట్లో సుఖం వెతుక్కుంటున్నాం. ఎక్కడొస్తుంది అది? సుఖం లేని దాంట్లో సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని చదివిన జ్ఞానాన్ని ప్రతి నిమిషము మనస్సే నాకు తెచ్చిపెడుతోంది. ఈ మనసులో ఉన్న సంఘర్షణలే నాకు అశాంతిని తెచ్చిపెడుతున్నాయి. మనసు నిశ్చలంగా ఉండటం లేదు. మనమే అంటే ఎవరికి వారు ఇదే నాకు కారణం అని తెలుసుకుంటే బయట ఫ్యాక్టర్స్ ని, పరిస్థితులని, మనుషులని మనం బ్లేమ్ చెయ్యం. అంటే మన అంతర్గత అశాంతిని మనం ప్రతి నిత్యము మనమే కొని తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మనకి ఆ, ఏదో ఇలా ఉన్నాను, ఇంకొకలా జరగాలి, ఇలా కాదు, ఇంకొకలా ఉండాలి, ఇలా అవ్వాలి, నేను అలా అవ్వాలి, అలా వాళ్ళలా ఉండాలి, ఇలాంటి వాటితో మన మనస్సుని మనం బాధతో, దుఃఖంతో నింపుకుంటున్నాం. ఓకే, అందరికీ అర్థమైంది. ఈ టాపిక్ చిన్నదే గనక వేగం అయింది, ముగించేద్దామండి. నెక్స్ట్ నెంబర్ ఎంతమ్మా? ఏంటండి? నెక్స్ట్ టాపిక్ అదే అసంతృప్తి అగ్ని అని చెప్పారు కదా నెంబర్. నెక్స్ట్ టాపిక్ చెప్తాను నేను. డిస్కషన్ లో క్లోజ్ చేసేస్తూ ఉంటాను, అయినా వచ్చేస్తాను. చెప్తాను. నెక్స్ట్ లిజనింగ్ తర్వాతది కదా. ఫైర్ ఆఫ్ డిస్కాంటాక్ట్ అమ్మా. ఫైర్ ఆఫ్ డిస్కంటెంట్, కరెక్ట్. 33 కానీ నెంబర్ 53. 35 అని కింద ఒక నంబర్ ఇచ్చాడు. 2 నంబర్లు ఉంటాయి. అదే అంటే అసంతృప్తి అనే జ్వాల, అంటే అనే అగ్ని. ఓకే అండి, క్లోజ్ చేస్తున్నాను. నమస్కారం అందరికి.